ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువును మీకు మా శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమును కూడా మన యొక్క బైబిల్ పఠనము కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని, చివరి దినం యొక్క మనము ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం, కొన్నిసార్లు దేవుని బిడ్డలముగా మనకు వచ్చే భావ్య పరిస్థితులలో రకరకాల శోధనలు, శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు, ఇలాంటి పరిస్థితుల్లో మనము కృంగిన వారంగా, నిరాశల్లో ఉండేటువంటి వారంగా ఉంటాం. అలాంటి వారిని గురించినటువంటి విషయము ఈ దినం కూడా మనం ఒక విషయం చూస్తున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఇది యేసు ప్రభువారు తన యొక్క శిష్యులకు చెప్తున్నటువంటి యొక్క మాట. ఆయన జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు వచ్చినారు. ఎవరైతే ఆయనని వెంబడించేటువంటి వారు ఆయన శిష్యులు కావచ్చు, అంటే ప్రత్యేకంగా శిష్యులు కావచ్చు. మరొక భాగాన్ని చూస్తే ఆయన వెంబడించేటువంటి విశ్వాసులైనటువంటి మనందరికి కూడా ఈ మాటను వర్తించుకోవాల్సి వస్తుంది, వర్తించుకోవాలి. ప్రభుని నమ్ముకున్నందుకు, మారు మనసు రక్షణ పొందినందుకు, దేవుని బిడలమైనందుకు ఒక రకంగా వచ్చేటువంటి శోధనలు. దానికంటే ముందు ఇంకొక విషయం కూడా మనం గమనిస్తాము. 4వ వచనము, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడు. దుఃఖపడేటువంటి వారు దేవుని బిడ్డలారా, దుఃఖపడుతున్నటువంటి మనము ఏం ధన్యత. ప్రపంచంలో ధన్యులు అనగానే ఎవరెవరినో తీసుకుంటాం మనం, కానీ దేవుని వాక్యము కొండ మీది ప్రసంగంలో యేసుప్రభువారు చెప్పే మాట ఏంటంటే దుఃఖపడువారు అంట. దుఃఖపడువారు అంటే రెండు రకాల దుఃఖం. నాకు తెలిసి యేసుప్రభువారు భూలోకంలో ఉన్న దినాలలో కూడా అనేక సమస్యల గుండా వెళుతూ వచ్చినటువంటి విషయం మనకు బైబిల్లో హెబ్రీ పత్రికలు అంటాడు. ఆయన కూడా మహారోదనంతో దుఃఖపడినటువంటి సందర్భాలు మనకు బైబిల్లో కనబడతాయి. దుఃఖంలో 2 రకాల దుఃఖాలండి. ఓదార్చబడడానికి ముందు ఒక దుఃఖం ఏంటిదనంటే, మానవుడు పాపముల విషయమై దుఃఖపడడం అనేది అవసరమైన విషయం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో కొరింథీ సంఘాన్ని గురించి పౌలు గారు చెప్తున్నాడు. 2వ కొరింథీ 7వ అధ్యాయము 9వ వచనం, మీరు దుఃఖపడుతురని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుతురని ఇప్పుడు సంతోషిస్తున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనా మనలను మా వలన మీరు నష్టము పొందకుండా ఉండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖం మరణం కలగజేస్తుంది. కాబట్టి ఈ దుఃఖం ఏం చేస్తుందట, మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన మీ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకై ప్రతి వాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తి, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించను. చూడుడి, ఆ కార్యముల గురించి సమస్త విషయంలో మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పరుచుకొనుడి. వారు ఏం చేశారంట, కొరింథీ సంఘస్థుల గురించి ఎన్నో లోపాలు మనం చూడగలం. నేడు కూడా రక్షించబడే వాళ్ళు, అక్కడ కూడా ఆయన శిష్యులతో చెప్తున్నాడు, ఆయన శిష్యులు ఆయనతో వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నాడు. ఇక్కడ మనకు కూడా ఏంటంటే, రక్షించబడిన తర్వాత కూడా దేవుని బిడ్డలుగా ఎన్నో రకాల దేవునికి విధంగా కార్యాలు చేస్తూ ఉంటాం. ఇంకా ఆ విధంగానే ఉంటే గొప్ప నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటాం. అందుకొరకు దాని విషయం ఏంటంటాడు, దుఃఖపడాలి. అందుకనే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. కాబట్టి మారు మనసుకున్న వ్యక్తి జీవితంలో గొప్ప సంతోషము, ఆనందము ఉంటుంది. అందుకనే ఒకటి పాపముల విషయమై పశ్చాత్తాపడి దుఃఖపడి విడిచిపెట్టేటువంటి విషయము. దాని తర్వాత మరొక దుఃఖం ఏమిటి అంటే, ప్రభువు కొరకు ఈ లోకములో మనకు వచ్చేటువంటి శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, బాధలు కావచ్చు, వీటిని గురించి కూడా మనము దుఃఖపడే వారంగా ఉండవచ్చు ప్రభు నిమిత్తం. ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మన ప్రభు ఈ విధంగా చెప్పినాడు. 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. గమనించండి, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికం. సంతోషించి ఆనందించండి. ప్రభువు నిమిత్తము మనకు నింద కానీ, అవమానం కానీ, కష్టం కానీ, శ్రమ కానీ, శోధన కానీ, దుఃఖం రకరకాలుగా వచ్చినాయి. మనకు తెలుసు, ఆది అపోస్తుల సంఘము కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు. మీరు చదవండి,
పేతురు కూడా అంటారు, మీరు చాలా దుఃఖపడ్డారు, బాధపడ్డారు అంటారు. కాబట్టి శ్రమలలో సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎన్నో రకాలుగా దుఃఖం పడ్డా దానికి ప్రతిఫలం ఉంది, ప్రభువు దగ్గర జవాబు ఉంది. అంతేకాదు అలాంటి బిడ్డలకు ఉన్నటువంటి యొక్క విషయం ఏంటంటే ఎందుకంటే దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు మనం పడేటువంటి యొక్క పరిచర్యలో కావచ్చు, ఆత్మీయ జీవితంలో నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఇవన్నిటి విషయంలో ఏదైనా మనకు కలిగి దుఃఖాన్ని కలగజేసేదిగా ఉంటే, నిరాశపరిచేదిగా ఉంటే, దిగులు పరిచేదిగా ఉంటే, దాని గురించి ప్రభువు కొరకు మనం ఏం చేయనవసరం లేదు, సంతోషించవలసిందంట. మన యొక్క ప్రియ సహోదరుడు పౌలు గారు, అపోస్తలుడు పౌలు గారు కూడా ఆ విధంగా వెళ్ళినట్టు మనం చూడగలం. భక్తులు ఆ విధంగా వెళ్ళినారు. వీరందరికీ ఏమున్నది అంటే, ఒక చిన్న మాట నుంచి చదువుతున్న ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము గమనించండి. 3వ వచనంలో, ఇవంతా 3వ వచనము. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి భాష బిద్దును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైన ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఏం దేవుని బిడ్డలుగా ఆయన కొరకు ఎవరైతే దుఃఖము, నిందే, అవమానం భరిస్తున్నారో అవన్నీ కూడా మేలుకరంగానే ఉంటాయి, కీడుకరంగా ఏది కూడా ఉండదు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు ఉంటుంది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ పరీక్షకు శోధనకు నిలిచినప్పుడు ప్రభు ప్రత్యక్షమైన మెప్పును, ఘనతయు, మహిమయు కలగడానికి కారణం అంట. మెప్పు కలగడానికి, సంతోషం కలగడానికి. అందుకనే దుఃఖపడువారు ధన్యులంట. 1 పాపం విషయంలో పశ్చాత్తాపడి ఒప్పుకోవడము, 2ది ప్రభువు నిమిత్తము వచ్చేటువంటి యొక్క దుఃఖములో కానీ, నిందల అవమానాలు నమ్మకంగా ఉంటే రేపు ప్రభు దగ్గర సంతోషంతో ఉంటాము. దుఃఖపడువారు ధన్యులంట. కాబట్టి మీరు సంతోషిస్తారంటాడు. అందుకని దుఃఖపడువారు ధన్యులు, పరలోక రాజ్యంలో మనకేం దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఓదార్పు. కాబట్టి ఈ మాట మనం గుర్తించి ప్రభువు కొరకు ఆ విధంగా మనం జీవిస్తాం. అది మన ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమైన తండ్రి, బాగా దీవించమని చిందుకొని చెల్లిస్తూ, దుఃఖపడువారు ధన్యులని. కాబట్టి మేము రేపు ప్రతిఫలముగా గొప్ప సంతోషము మీతో ఉంటాము అక్కడ పరలోకములు అనేటువంటి భాగాన్ని కలిగి ఉంటూ సహాయపడమని యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనతోనే దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేయడం మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి మీ అందరికీ.